ఒకవైపున ఖొమైనీ చనిపోయాడు. ఖొమైనీ వాస్తవంగా పాలకుడు కాదు, పాలకులని నిర్దేశిస్తున్నటువంటి మత ప్రబోధకుడు. ఇరాన్ మత గురువుల ఆధ్వర్యంలో నడుస్తే ఆ మత గురువులకి హెడ్ ఖొమైనీ, పెద్ద మత గురువు. ఆయనే చనిపోయినటువంటి నేపథ్యంలో తదుపరి వారసుని ఎన్నుకునే 84 మంది మొన్న మధ్యన సెక్యూరిటీ కౌన్సిల్లో మీట్ అయితే దాన్ని పేల్చేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత పార్లమెంట్ భవనంలో అంటే వాళ్ళ ఇరాన్కి సంబంధించినటువంటి అసెంబ్లీలో భేటీ అయితే దాన్ని పేల్చేసింది ఇజ్రాయెల్. ఇక ఏం చేయాలో అర్థం కాక ఆగినటువంటిది ఇప్పుడు రహస్యంగా ఇరాన్ ఇంటర్మ్ లీడర్షిప్, ఇది 3 సభ్యుల కమిటీతో పాటుగా మిగతా బతికున్నటువంటి మత పెద్దలతో కలిపి రహస్యంగా మిలిటరీ చర్యలు తీసుకుని మరీ సమావేశమయ్యారు. ఇవాళో రేపో ఖొమైనీ వారసుని ప్రకటించవచ్చు. అది ముస్తఫానే ప్రకటిస్తారంటే ఖొమైనీ కొడుకుని ప్రకటిస్తారా, ఇంకెవరినన్నా ప్రకటిస్తారా అన్నటువంటిది చూడాల్సి ఉంది. ఇరాన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఈ విషయాన్ని ధృవీకరిస్తోంది.